ఆనాడు బడుగు బలహీన వర్గాల ప్రజలపై జరుగుతున్న అణిచివేతను మార్చాలన్న లక్ష్యంతో రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సర్కిల్ ఇన్స్పెక్టర్ మేదర సుధాకర్ తెలిపారు. నేటి యువత అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని టెన్నర్పేట మాలకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మేదర సుధాకర్ పాల్గొని సంఘ నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం తన జీవితకాలం కృషి చేసిన మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేటి యువత అటువంటి మహానీయుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవించాలని సూచించారు. ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను దళితులకు అందే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కామల్ల భిక్షయులు, చెవుల దేవదాసు, బోయెల కృష్ణ, చెవుల మురళి, కామల్ల కిషోర్, చెవుల శ్రీనివాస్ బాబు, పావులూరి శివాజీ, ఎర్రమాల ఆనంద్, బొప్పన రాంబాబు, పలతోటి జోషి, బోయెల శ్రీను పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదానం, పిల్లలకి బుక్స్ పంచారు. ఈరోజు టెన్నర్పేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏదైతే విగ్రహం ఓపెనింగ్ ఉందో నన్ను పిలిచినారు వీళ్ళందరూ కూడా. కాబట్టి భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలని ఇప్పుడు ఏదైతే వీళ్ళందరూ కలిసికట్టుగా చేసే విగ్రహం పెట్టుకున్నారో అదేవిధంగా వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఈ సమాజానికి ఈ దేశానికి అలాగే ఈ వ్యవస్థకి బాగుపడాలని, అదేవిధంగా ఏదైతే బాబాసాహెబ్ గారు ఏదైతే మన బిఆర్ అంబేద్కర్ గారు చేసిన వాళ్ళ ఆలోచన విధానాన్ని వీళ్ళందరూ కూడా ఆకలింపు చేసుకొని వాళ్ళ ఆలోచన విధానంగా వీళ్ళందరూ కూడా వర్క్ చేయాలని, ఇతర కులాల వాళ్ళని ఇతర మతాల వాళ్ళని కూడా సరిసమానంగా చూడాలని ఒక మంచి సందేశాన్ని ఏదైతే విగ్రహం ఇప్పుడు పెట్టుకొని చేస్తున్నారో అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. యువత ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో ఈ మన సమాజం మంచిగా ఉంటే ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఏదైతే వారు అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం యువత అందరూ కూడా మంచిగా ఉండాలని, అలాగే అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వాలందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. టెన్నర్పేట 47వ డివిజన్లో అంబేద్కర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అది సుధాకర్ అనే గారి సిఐ సుధాకర్ అనే గారి చేతుల మీదుగా జరగడం చాలా ఆనందకరంగా మాకు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం మాట్లాడడం చాలా తక్కువ నాకు తెలుసు ఆయన గురించి. కానీ అడగని వర్గాలకి ఆశాజ్యోతిగా ఏంటి నిలబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికి కూడా ఒక ఆదర్శంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి అందరినీ సమానతత్వంతో నడవమని ఆయన చెప్పిన మాటలో ఈ రోజున మేము ఇలా చేయటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే నాతో వాటి సహకరించిన మా తమ్ముడు కిషోరే కానీ, దేవదాస్ కానీ, బోయల కృష్ణ గారు కానీ, తర్వాత దేవదాస్ గారే కానీ వీళ్ళంతా కూడా నాకు సహకరించి నాకు సపోర్ట్గా ఉండి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి అన్నీ సుధాకర్ గారితో విగ్రహం ఓపెన్ చేయించుకునే దాకా తీసుకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది నాకు.